హలో పొంగనరోళ్ళు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. ఎందుకంటే మన పేజ్ 13.4K అయితే రీచ్ అయింది ప్రజెంట్ ఈ రోజుటికి. మేము రోజుటికి అయితే క్వాలిటీ ఇవ్వాలనేసి ట్రై చేస్తున్నాము, కంటెంట్ కూడా. కానీ మా వంతు ఎఫర్ట్స్ అయితే ఫుల్గా పెడుతున్నాము. మన ఛానల్ స్టార్ట్ చేసి నా ఫస్ట్ 1 ఇయర్కి వచ్చేసి మనకు ఒక 3000 ఫాలోవర్స్ అయితే రావడం జరిగింది. అది చాలా కష్టం మీద ఎంత కష్టపడ్డామంటే అంత కష్టపడ్డాము. తర్వాత ఇంకా రిమైనింగ్ 1 ఇయర్లో మనకు అప్రాక్సిమేట్గా దగ్గర 10K ఫాలోవర్స్ అయితే రావడం జరిగింది. మనకు ఇదైతే ఒక గుడ్ థింగ్. ఒక 1 ఇయర్‌లో 10K పెరగడం అంటే హ్యాపీ. ఎందుకంటే మనది లోకల్ ఛానల్ కదా! అంటే యూనివర్సల్ కంటెంట్ అయితే ఉండదు. మన లోకల్ ఏరియాకి సంబంధించిన కంటెంట్ ఉంటుంది. దానికి రిలేటెడే మనం ఇస్తూ ఉంటాము. స్టార్టింగ్‌లో మనకు కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. క్వాలిటీ అయితే సరిగ్గా లేదు వీడియోస్ అనేసి. ఆ క్వాలిటీ ఇవ్వడానికి మేము కొద్దిగా అయితే ట్రై చేస్తూ వచ్చాము. ప్రెజెంట్ మనం ఆ క్వాలిటీ కోసం మన వంతుగా మనం ఏమేమి ట్రై చేసాం అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదండీ! ఇది బ్లాక్ స్క్రీను. ఈ బ్లాక్ స్క్రీను దీన్ని మనం ఇక్కడ టై చేస్తున్నాం కదా! ఇది వచ్చేసి స్టాండ్. మనకు స్టాండ్ వచ్చేసి అప్రాక్సిమేట్‌గా 2500 రూపీస్ పడింది. నెక్స్ట్ ఈ స్క్రీన్ వచ్చేసి 899 రూపీస్ అయితే పడింది. దీంతో పాటు మనకు గ్రీన్ స్క్రీన్ కూడా యూజ్ చేస్తాము. మీరు చూస్తుంటారు కొన్ని వీడియోస్‌కి అయితే. వాటిలో బ్యాక్‌గ్రౌండ్‌లో మనకు ఇమేజెస్ అనేవి డిస్‌ప్లే అవుతుంటాయి చూసారు కదా! అలాంటివన్నీ ఆ గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసి అయితే చేయడం జరుగుతది. మనకు ఎంత క్వాలిటీ కెమెరా ఉన్నా సరే విజువల్స్ బాగా రావాలంటే ఖచ్చితంగా మనకు లైటింగ్ అనేది ఇంపార్టెంటు. ఆ లైటింగ్ కోసం మనం ఏం చేసామంటే 2 లైట్స్ అయితే తెప్పించడం జరిగింది. అవి రూ. 5,500 అయితే మనకు పడడం జరిగింది. అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాము. ఈ లైట్ ఎఫెక్ట్ వల్లనే ఇప్పుడు ప్రెజెంట్ వీడియోస్‌లో మనకు క్వాలిటీ అనేది తెలుస్తుంది. ఇంకా వీడియో ఇమేజ్ మాత్రమే కాదు, దాంతో పాటు ఇంకా ఆడియో క్వాలిటీ ఉండాలి. హాలీలాండ్ మైక్రోఫోన్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇందులో మనకు 2 మైక్రోఫోన్స్, 1 రిసీవర్ వస్తుంది. ప్రెజెంట్ మీరు వింటుంది వాయిస్ కూడా దాని నుంచే వస్తుంది. అంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. బడ్జెట్ రేంజ్ కదా! మనం మంచిది కావాలంటే ఒక 40, 50K పెట్టాల్సింది. అంత మన దగ్గర లేదు. సో ఇది మనకి 11,000 పడింది. ఇది మనకి 600 మీటర్స్ రేంజ్ వరకు అయితే వర్క్ అవుతుంది. చాలా బాగుంది. దీంతో పాటు అవుట్ సైడ్ వీడియోస్ తీయడానికి మనం మొబైల్ చేత్తో యూజ్ చేస్తే అంత ప్రాపర్‌గా అనేది రాదు. దానికోసం ఏం చేసామంటే డిజై నుంచి ఒక గింబల్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ గింబల్ వచ్చేసి మొబైల్ గింబల్. ఇది వచ్చేసి మనకు 6500 రూపీస్ అయితే పడడం జరిగిందండి. ఆ గింబల్ ఇమేజ్‌ని అయితే మీకు ఇస్తాను. ఎందుకంటే ప్రెజెంట్ దాని నుంచినే రికార్డ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక ట్రైపాడ్ అయితే ఉంది. ఆ ట్రైపాడ్ వచ్చేసి అప్రాక్సిమేట్‌గా మనకి బడ్జెట్ రేంజ్‌లో తీసుకోవడం జరిగింది. ఒక 900, 1000 రూపీస్ పడింది. ఆ ట్రైపాడ్‌ని యూజ్ చేసి కూడా మనం వీడియోస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో థింగ్, వీడియో అయితే రికార్డ్ చేసేస్తాము. రికార్డ్ చేసిన తర్వాత ఎడిటింగ్ కోసం అనేసి నేను ఈ ల్యాప్‌టాప్ కానీ ఏది యూజ్ చేయట్లేదు. ఓన్లీ మొబైల్‌ని మాత్రమే యూజ్ చేస్తున్నానండి. నా వీడియో షూట్ కానీ, ఎడిటింగ్ కానీ అన్నిటికి నేను యూజ్ చేస్తుంది OnePlus 11R మొబైల్. ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుందండి. నాకైతే లాగ్స్ రావట్లేదు. అప్ టు 4K వరకు ఎక్స్‌పోర్ట్ అవ్వడం కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తుంది. తొందరగా ఎక్స్‌పోర్ట్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. నెక్స్ట్ దాంతో పాటు మనం యూజ్ చేసే ఇంకో గ్యాడ్జెట్ ఏంటి అంటే OnePlus Buds Pro 2. ఇదొచ్చేసి చాలా క్లియర్‌గా ఉంటది. సౌండు మనము ఎడిటింగ్ చేసేటప్పుడు రిపీటెడ్‌గా వినాలి. అప్రాక్సిమేట్‌గా మీరు చూసే 1 మినిట్ అవర్ లేదా 2 అవర్స్ పడుతది. దాన్ని ఎడిట్ చేసి ప్రాపర్‌గా అన్ని అడ్జస్ట్ చేసి మీకు అప్‌లోడ్ చేసేసరికి మనకు అంత టైం పడతది. నెక్స్ట్ దీంతో పాటు మనకు స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా! నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు స్టోరేజ్ ఇది ఒక్క వీడియో మనం రికార్డ్ చేస్తే అప్రాక్సిమేట్‌గా ఒక 10 జీబీ నుంచి 15 జీబీ దాకా వస్తుందండి రా ఫైల్. దాన్ని మనం ఎడిట్ చేసి ఒక 1 మినిట్‌కి తీసుకురావాలన్నా అది కూడా మనకు ఒక 2 జీబీకి వస్తది. అంటే రా డేటా ఒక 10 జీబీ, ఇదొక 2 జీబీ, 12 జీబీ పడతది అప్రాక్సిమేట్‌గా ఒక్కొక్క వీడియోకి. దాన్నంతా స్టోర్ చేయాలంటే మొబైల్ సరిపోదు కదా! సో దానికోసం మనం తీసుకుంది ఈ సీగేట్ హార్డ్ డిస్క్. ఇది మనకి 2 టెరాబైట్ అయితే ఉంటుంది. ఇది నాకు ఒక 15,000 దాకా అయితే పడింది. అంటే 1 ఇయర్ బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఇలా ఒక్కొక్క దాన్ని మన ఛానల్ అంటే మన వీడియో క్వాలిటీ పెరగడానికి, ఎఫర్ట్ పెట్టడానికి అమౌంట్ అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తూ రావడం జరుగుతుంది. ఫ్యూచర్‌లో కూడా ఇంకా బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తాము. బట్ మొబైల్ కాస్ట్‌తో కూడా కలుపుకుంటే మాత్రానికి అప్రాక్సిమేట్‌గా దగ్గర ఒక 80,000-90,000 పెట్టేసుంటాను దీనికి మాత్రమే. ఈ సెటప్‌కి ప్లస్ నా మొబైల్‌కి, మైక్రోఫోను, హార్డ్ డిస్కు, గింబలు, ట్రైపాడ్ వీటన్నిటికి కలిపి. మీ సపోర్ట్ నాకు ఇలాగే కావాలనేసి అయితే కోరుకుంటున్నాను. నా వల్ల అయినంత ఎఫర్ట్ పెడతాను. ఇంకొకటి, మన ఛానల్ అనేది మన పేజ్‌కు ఇద్దరము అడ్మిన్స్ అయితే ఉండడం జరిగింది. మా ఇద్దరిలో ఒకరైతే మీ ముందుకు ఫ్రంట్‌కి వస్తున్నాము. ఇంకొకరు బ్యాక్‌డ్రాప్‌లోనే వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకు వీడియో షూట్ చేయాలంటే కంపల్సరీ ఇంకొక పర్సన్ ఉండాలి. మా ఫ్రెండ్ రూపేష్. ఈ పర్సన్ అయితే లేకపోతే మనకు ఇంత ఈజీగా అయితే పాసిబుల్ అవ్వదు వీడియోస్ అనేది. నేను ఒక్కడైతే చేసుకోవడానికి పాసిబుల్ అవ్వదు. సో తన సపోర్ట్ లేకపోతే మాత్రానికి ఈరోజు మనం ఇన్ని వీడియోస్ చేయడం అనేది కూడా పాసిబుల్ అయ్యేదైతే కాదు. సో థాంక్స్ టు ఎవ్రీవన్, అవర్ టీమ్ అండ్ అవర్ ఫాలోవర్స్. తెలిసిన వాళ్ళకి మన పేజ్‌ని
షేర్ చేయండి. ఇంకా ఏదైనా కొత్తగా ఇన్ఫర్మేషన్ ఎలా చేయాలి, ఏంటి అనే సజెషన్స్ ఏదైనా ఇవ్వాలంటే డైరెక్ట్‌గా డీఎం చేయండి. మీరు పెట్టే ప్రతి కామెంట్‌కి లేదా ప్రతి డీఎంకి కూడా మేము రెస్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది. క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి మీ సపోర్ట్ కూడా మాకు నీడ్. ఓకే. థాంక్ యూ. మనకు ఒక యూట్యూబ్ ఛానెల్ గూడా ఉందండి. ఆ యూట్యూబ్ ఛానెల్ వచ్చేసి దగ్గర దగ్గర 14,000 దాకా సబ్‌స్క్రైబర్స్ అయితే ఉండడం జరిగింది. మనకు ఈ పేజ్‌లో మనము 1 మినిట్ లేదా 1 ½ మినిట్ వరకే ఏదైనా ఫుల్ ఫ్లెడ్జ్‌గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాము. దాని తర్వాత అయితే ఏదైనా ఉన్న కంటెంట్‌ని ఇవ్వడానికి పాసిబుల్ అవ్వదు. అలాంటివి ఏదైనా ఉన్నా, రిమైనింగ్ ఏదైనా ఉన్నా అలాంటివన్నీ మేము ఏం చేస్తున్నామంటే యూట్యూబ్‌లో అయితే అప్‌లోడ్ చేస్తాము. ద్వారా మీరు కంటెంట్‌ని అయితే చూడొచ్చు. ఆ ఛానెల్ వచ్చేసి ఎక్స్‌ప్లోర్ విత్ కిరణ్ కుమార్ అనేసి ఉంటుందండి.